ఈయన ఆధిపత్యం అక్కడ వర్కౌట్ కాదు. అందుకని వదిలేసినోడు ఎవడు? మరి ఆయన గొప్ప నాయకుడు ఎట్టయ్యాడు? ఆయన ఈ దేశానికి ఏం చేశాడు? వందే మాత్రం స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి గీతాన్ని తన ఎగ్జిస్టెన్స్ కోసం, ముస్లింల ఓట్ల కోసం వందే మాత్రం అంటే దేవుడికి వందనం, ఏది ఈ భూమాతకి వందనం చేస్తున్నాం, భరతమాతకి వందనం చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ని వద్దన్నోడు ఎవడు? జిన్నా వద్దంటే అవుననడానికి నువ్వే పడివి, నీకేంటి హక్కు? ఎందుకు తీసేసావు? అదే కదా. అది తీసేసినోడు మరి నాయకుడు ఎట్టవుతాడు? దేశభక్తుడు ఎట్టవుతాడు? అటు జైల్లో ఉంటే ఎందుకు? జేబు దొంగ కూడా జైల్లో ఉంటాడు. జేబు దొంగ జైల్లో ఉన్నాడు. నేను జవహర్లాల్ నెహ్రూని పోల్చుదాం మనం, పోల్చకూడదు కదా. వందే మాత్రం గేయంలో ఇంకా కొన్ని చరణాలు ఉన్నాయా? అవి ఏమన్నా ఇప్పుడు అంత ఉందండి వందే మాత్రం సంబంధించి. దాంట్లో మిగతా దాంట్లో డీటెయిల్డ్ గా ఉంది. భరతమాత కరాళ వాలే ఇట్లాంటిది. అంటే ఒక కన్నెర్ర చేస్తే, నువ్వు కన్నెర్ర చేస్తే శత్రువులు వణికిపోతారమ్మా. ఇట్లాంటి గీతం చాలా పొడుగ్గా ఉంటది. ఆ రోజున స్వతంత్ర పోరాటంలో ఇప్పుడు ఆ గద్దర పాటలు ఉంటాయి చూడండి, రెచ్చగొట్టడం అన్నట్టు అంటారు చూడండి. ఆ టెంపర్ క్రియేట్ చేసిన పాట, సుదీర్ఘ పాట అది. బెంగాలీలు